ఉంటాడని చెప్పి ఊహించామంటే ఇప్పుడు టోటల్గా మీడియా చూపిస్తుంది కదా, మేము ఊహించలేము, మీరే చూపిస్తారు మాకు. మాకు తెలియదు కూడా తెలియదు ఇలా హత్య జరిగిందని. మేము ఇక్కడే అండి, మాది మేము లోకలే, తెలియదు. ఇందాక ఫోటోలు చూసాము, మేడం ఫోటో చూసింది, కట్ చేసింది. బాబుకి వాళ్ళు అసలు టీషర్ట్ కూడా సన్నగా ఉంది, అట్లా అంత సన్నగా ఉన్న అబ్బాయి. మరి మీరు ఊహించారు అసలు ఇతనే హత్య చేశాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకు వస్తుంటుంది. సో అలాంటి వ్యక్తి ఈ హత్య చేశాడంటే మీరు నమ్ముతారా? నమ్మడం అంటే మీరు యాక్చువల్గా అయితే మీడియా చూపించింది, మీడియా చూపిస్తేనే మేము చూసాం. అబ్బాయి చేసిండు అనేది మాకు ఎట్లా తెలుసు అండి? ఒకవేళ చేసి ఉంటే మాత్రం మీరు అసలు ఊహించగలరు? చేసి ఉంటే పెట్రోల్ చిన్న తలపెట్టేస్తాను, నేనే తలపెట్టేస్తాను. నేను ఇక్కడ పెట్రోల్ తలపెట్టేస్తాను. వాడు హత్య చేసినా తెలిస్తే పెట్రోల్ తలపెడతా. బ్రో ఇది నోట్ చేసుకో, వాడు హత్య చేసినా తెలిస్తే ఇక్కడ తలపెడతామని. అమ్మ అసలు మీరు అనుకున్నారా, ఊహించారా అసలు ఈ హత్య ఈ బాలుడు చేశాడు అని చెప్పేసి? ఎవరైనా అనుకుంటారా బాబు? చిన్న పిల్లగాడు అది చేశాడని ఎవరైనా అనుకుంటారా? కానీ ఇప్పుడు హత్య చేసిందే అతనని చెప్పేసి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. సో ఇంత దారుణంగా అతి కిరాతకంగా కత్తితోటి పోవడం, దానికి సంబంధించి మీరేం మాట్లాడారు? ఆ బాబుని కూడా చంపేయాలి బాబు, ఇట్లా ఉంచొద్దు వాళ్ళని, ఆ అబ్బాయిని ఉంచొద్దు. వాళ్ళు డబ్బులు తీసుకొని వదిలేస్తారు. ఇంత చిన్న ఏజ్ లో అతను ఒక 10వ తరగతి చదువుతున్నాడు. అంటే 10వ తరగతి అంటే మామూలుగా 15 నుంచి 16 సంవత్సరాలు ఉంటాయి. వెళ్ళిపోయేది ఉండే బాబు. డబ్బు కావాలనే, మీరు డబ్బు కావాలనే ప్రతి మీడియాలో ప్రతి ఛానల్ వేస్తారు, కానీ మీరు చంపరు. మీకు చంపే ధైర్యం లేదు, ఆయనకి చంపలేరు. ఒకరికి మచ్చ పెట్టేది తీసుకుంటారు, కానీ మీరు వాళ్ళకి చంపలేరు, మీకు చంపే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఈ బాబుని చూస్తుంటే 10వ తరగతి చదువుతున్నాడు, అంటే ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉంటాయి. అలాంటి బాబు ఈ హత్య చేశాడంటే ఎంతవరకు తను ఏమి చూసి ఇంత దారుణానికి నమ్మేసి మీరు మీడియాలో ప్రతి ఛానల్ ఇచ్చారు. అది న్యాయమా? ఈయనకి వయసుని పిల్లలు 2 ఉన్నారు, ఎక్కడికి వెళ్తే జాబ్ దొరుకుతుందా? మేము కడుపుకు బతకడానికి ఒక దేశం నుంచి వచ్చినాము, జిల్లాలకు సంజీవరావు పేరు ఎక్కించారు. ఇది న్యాయమా? మీ సొంత మీడియా వాళ్ళకి ఇది న్యాయమా? సొంత మీడియా వాళ్ళు చేశారు, ప్రతి ఛానల్ ఇచ్చారు. ఇది న్యాయమా? ఇది న్యాయమా? బాబు హత్య చేశాడంటే ఎలా అనుకుంటారు? అంటే ఈ ఏజ్ లో వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి అంటే మీరు నమ్ముతారు? ఏమో మరి, అదే మాకు అర్థమైతే లేదు. అంత చిన్న బాబు ఏడు నేర్చుకుంది మరి, ఇటు ఎందుకు వచ్చినాయి డబ్బుల్లో లేకనా మరి? ఎందుకు అట్లా వాళ్ళ తీసుకెళ్లేదు ఉండే అమ్మాయిని చంపడం ఏంది? ప్రజెంట్ స్థానికులు మాత్రం తీవ్ర దీనికి సంబంధించి మాత్రం సీరియస్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి అమ్మ ఇక్కడ రండి. మీరు అనుకున్నారు అమ్మ, ఊహించారు అసలు? ఇంకా ఏంటి సారు సార్, మేమే అటు ఊహించలేదు సారు. సార్ ఒక్కరు చంపితే మంచి వాళ్ళకి ఎందుకు సారు ఫోటోలు వేయాలా? ఒక వ్యక్తి చంపితే ఆ వ్యక్తి తెలుసుకోవాలి కదా, కొంచెం భయపడితే వేసాడు మీద స్టేషన్లో 2 ఆడపిల్లలు ఉన్నారు ఆ వ్యక్తికి. రేపొద్దున ఏమవుతుంది సారు? ఇప్పుడు అన్ని జిల్లాలకు వెళ్ళారు సారు, అన్ని జిల్లాలకు వెళ్ళాయి. ఇప్పుడు చుట్టాలందరితో సెలవుంటుంది సార్. అసలు మాకు న్యాయం కావాలా? ఈ ఎలాగ తప్పుకెళ్ళాడు బాబు ఏమన్నా మీకు పరిచయమా? మా మరిది మా మరిది మా మరిదికి న్యాయం కావాలా, మా సంజయ్కి మంచి పేరు రావాలా, అలాంటి వ్యక్తి కాదు. అయితే వీళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం గతంలో సంజీవుని అయితే అదుపులోకి తీసుకున్నారు కదా, తనకు సంబంధించి న్యాయం జరగాలని చెప్పేసి అన్యాయంగా తనని తీసుకెళ్లి దానికి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి. సార్ మీరు చెప్పండి, 10వ తరగతి చదువుతున్న బాబు తను ఈ హత్యకు పాల్పడ్డాడని చెప్పేసి పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి మీరేం మాట్లాడతారు ఈ విషయంలో? ఇప్పుడు 10వ తరగతి కాబట్టి అది శిక్ష ఉండదు, చిన్నపిల్లడు కాబట్టి శిక్షలు ఏమీ లేదు. వాడిని ఎక్కడిని వెళ్ళి చదివిస్తారు. అలాంటి శిక్షలు అవసరం లేదు, డైరెక్ట్ వేసి పడాడు, వేసేసేయాలండి అది. ఓకే, మీరు అంటే మామూలుగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు, అంటే హత్య చేయాలన్న ఆలోచనలు వస్తున్నాయంటే ఏం చెప్తారు? హత్య చేయాలన్న ఆలోచనలు ఏంటంటే ఓన్లీ నెట్ వల్ల ఈ ఫోన్ వల్ల, ఈ ఫోన్లు చూసి ప్రతి ఒక్క పిల్లోడు స్కూల్కి వెళ్తారు, కానీ ఫోన్లు, ఈ ఫోన్ వల్ల ఎలా చేయాలి ఏందనే స్కెచ్ రాసుకుని అంటే వాడు ఎంత గ్రేటు. ఇది తప్పు కదా. ఆ లెటర్లో కూడా ఎలా వెళ్ళాలి, ఎలా దొంగతనం చేయాలి, తిరిగి ఎలా రావాలి అనేది పక్కాగా ఆ లెటర్లో రాసుకొని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంతటి దారుణానికి పాల్పడ్డ పరిస్థితి. అంటే తినంతా కూడా ఎక్కడ చూసి నేర్చుకొని ఉంటాడు అంటారు మీరు?
ఓన్లీ నెట్లోనేనండి. ఇప్పుడు మళ్ళీ మీ టీవీలలో కూడా ఎట్లా చేయాలి క్రైమ్ అనేది కూడా చూపిస్తారు. అది ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత పిల్లోనికి శిక్ష ఏంది అసలు? ఇప్పుడు శిక్ష వేయరు అసలు. తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తారు. ఎక్కడో పెట్టేసి వాళ్ళు చదివిస్తారు. ఆ చదివించేంతగా వాడిని ఏదో ఒకటి చేయాలి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీ బిగ్ థ్యాంక్స్. నిన్న మీరు ఏం చేశారంటే క్లియర్ కట్గా చెప్పారు. ఈ బిల్డింగ్లో నుంచే వచ్చారని క్లియర్ కట్గా చెప్పారు. అది వాస్తవము. మీకు చాలా థ్యాంక్స్. నేను చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి.